అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? బాగుండాలని ప్రభువు యొక్క పాదాలు పట్టుకుని మీ అందరి గురించి ఈ దీన సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీరు వాక్యాలు విని నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. ప్రభువు యొక్క శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందాలని ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ నానాటికి అభివృద్ధిలోనికి రావాలని ఈ ఛానల్ యొక్క అధినేతలైనటువంటి సూర్యరాజు గారు వారి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక్కడ ఉంటున్నటువంటి టెక్నీషియన్స్ మిగిలిన వారందరూ కూడా వారి వారి కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. మీరు ప్రార్థన చేస్తున్నారు కనుకనే ఈ ఛానల్ నానాటికి అభివృద్ధిలోనికి వస్తూ ఉంది. మంచిది, రండి వాక్యాన్ని విందాం. 3 ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాలు మాకు చెప్పారు, మేము ఎంతగానో దీవించబడి ఉన్నాము అని మీ మెసేజ్ల ద్వారా లేకపోతే మీ లైక్ల ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి విధానము ద్వారా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ అభిమానానికి కృతజ్ఞుడుగా ఉండి మీ అందరికీ ప్రభు సేవకుడిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి. రండి వాక్యం విందాం. ఈరోజు మన వాక్య భాగం ఏంటి తెలిసిన? వినిన దానిని విడిచిపెట్టినట్లయితే. మన వాక్య భాగం ఏంటమ్మా? వినిన దానిని విడిచిపెట్టినట్లయితే నీ జీవితము ఏమవుతుంది? వాక్యం నేర్చుకుందాం. రండి టీవీల మీద కూర్చుని ప్రభు వాక్యముతో సహవాసం చేయండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు ఏకీభవించండి. నాతో పాటు మీరు వాక్యములో పాలు పంపులు పొందేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీ సేవకుడిగా మరి యొక్క పర్యాయము ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా నీ బిడ్డలైనటువంటి వారి కుటుంబములన్నీ కూడా దర్శిస్తూ ఉన్నప్పుడు ఈ ఛానల్ని మరి ఎక్కువగా మీరు దీవించండి. నీ సేవకుడిగా వాక్యమనే రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదములు ఆ బిడ్డల మీదను నా మీదను ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ యొక్క అధినేతలైనటువంటి సూర్యరాజు వారి కుటుంబ సభ్యులు అలాగే వారికి ఇచ్చినటువంటి ఆయా బంధువర్గం అంతటి మీదను నీ కాపుదల ఉంచి దీవించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు వినిన దానిని నువ్వు విడిచిపెట్టే బిడ్డగా ఉన్నావా? అమ్మా, విన్నది మంచిదైతే హృదయములో ఉంచుకో, చెడ్డదైతే దానికి దూరంగా ఉండు. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూసారా? నువ్వు విన్న దానిని హృదయములో ఉంచుకోకపోతే, అమ్మా సహోదరుడా, మందిరానికి వెళ్తున్నావు, అనేకమైన పనులు మానేసి ఆ పనులను ప్రక్కన పెట్టి మందిరానికి వెళ్తూ ఉన్నావు. మందిరములో సేవకుడికి అనేకమైనటువంటి పరిచర్యలు చేసే బిడ్డగా ఉన్నావు. మందిరానికి మూల స్తంభముగా ఉన్నావు. కానీ వినిన వాక్యము
నీలో ఎంతవరకు ఆచరిస్తున్నావు నాన్న? వాక్యాన్ని వినడం కాదురా, దానిని ఆచరించాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే వినిన దానిని హృదయములో ఉంచుకోవాలి చెల్లి. హృదయములో ఉంచుకోకుండా ఈరోజు మందిరానికి వెళ్ళాను, ప్రభుతో సహవాసం చేస్తున్నాను అని అనుకుంటున్నాం కానిరా, ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలిసిన ఒక్కసారి మరలా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మరలా చదువుకుందాం. చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి, చూసారా, వినిన సంగతులను ఈ రోజున విడిచిపెట్టే వారిగా ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. తామర పుష్పము చెరువులోనే ఉంటుంది. అది విస్తారమైనటువంటి జలము కలిగినటువంటి ఆ చెరువులో ఉంటుంది. కానీ ఆ తామర పుష్పమును బయటకు తీసినట్లయితే దాని మీద ఒక్క నీటి బిందువు కూడా ఉండదు. ఆలోచించుకో. ఒక్క నీటి బిందువు ఉండదంటే అది అక్కడే సహవాసం చేస్తుంది, ఆ నీటిలోనే దివారాత్రములు ఉంటుంది. కానీ ఆ నీటిని ఆ తామర పుష్పం ఏం చేస్తుందో తెలుసునా? అంటకుండా విడిచిపెడుతుంది. మరి ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం కూడా ఎలా ఉన్నాం తెలుసునా? మందిరములో విన్న వాక్యాన్ని మందిరములోనే విడిచిపెట్టేవారిగా ఉన్నాం. ఇక రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, కుమ్మరి పురుగు. కుమ్మరి పురుగు పెంటలో ఉంటుంది, మట్టిలోనే ఉంటుంది. కానీ అది బయటకు వచ్చినప్పుడు ఆ కుమ్మరి పురుగు మీద చిన్న మట్టి కణం కూడా కనపడదు నాన్న. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసుండ్రా? ఈరోజు అదే రీతిలో క్రైస్తవుడుగా మందిరంలో ఉంటూ ఉన్నావు. మందిరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ప్రేమ కలిగిన బిడ్డగా ఉన్నావు. కానీ ఉండవలసినటువంటి ఆ మొదటి లక్షణం ఏంటో తెలుసా? విన్న దానిని విడిచిపెట్టే బిడ్డగా ఉండొద్దు నాన్న. విడిచిపెట్టే బిడ్డగా ఉన్నట్లయితే ఈ యొక్క తామర పుష్పం కావచ్చు, లేకపోతే ఈ కుమ్మరి పురుగు కావచ్చు. ఈరోజు మన స్వభావాలు ఎలా ఉన్నాయో తెలుసుండ్రా? 24 గంటలు కూడా చేప నీటిలోనే జీవిస్తుందరా. ఆలోచించు నాన్న. ఒకరోజు కాదు, 2 రోజులు కాదురా, తన జీవితము ముగించబడే వరకు కూడా చేప నీటిలోనే జీవిస్తుంది. కానీ ఆ చేప బయటకు వచ్చిన వెంటనే దాని మీద నీటి బిందువులు ఉండవు. ఎందుకంటే బట్టలు శుభ్రం అవ్వాలంటే నీరు కావాలి, నీవు స్నానం చేయాలంటే నీరు కావాలి, నీ పశువులు శుభ్రం అవ్వాలంటే నీరు కావాలి. అన్నింటినీ కూడా ఆ నీరు శుభ్రం చేస్తుంది. కానీ ఆ నీటిలో ఉన్నటువంటి చేప మాత్రము శుభ్రం అవడం లేదురా. శుభ్రం ఎందుకు అవుతులేదు తెలుసునా? దాని శరీరం అంతా కూడా నీచుతోనే నింపబడి ఉన్నది, వాసనతోనే నింపబడి ఉన్నది. అంటే ఆ చేప ఆ వినినటువంటి ఆ సంగతిని అది గమనించుకోవడం లేదు. ఆ చేప ఉన్నటువంటి ఆ స్థలానికి విలువ లేనిదానిగా ఉన్నది. అమ్మా, ఒరే, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నాన్న? క్రైస్తవుడిని అనుకుంటున్నావు, కానీ వినిన సంగతులను నీవు హృదయములో ఉంచుకోకపోతే బైబిల్ ఏం చెప్తుందో తెలుసునా? ఆ మాట చూడండి, ఎంత భయంకరమైన మాట. కొట్టుకొని పోకుండునట్లు. అంటే వాక్యము విని హృదయములో ఉంచుకోకపోతే నువ్వు విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దని దైవ సేవకుడిగా మిమ్మల్ని మీ చేతులు పట్టుకొని బ్రతిమాలుకుంటూ ఉన్నానురా. చివరి దినాలలో ఉన్నావేమో,
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాలలో ఉన్నామేమో. అందుగురించి మనల్ని స్థిరముగా నిలబెట్టేది యేసయ్య మాట, మనల్ని బలపరిచేది యేసయ్య మాట. ఆ మాట నువ్వు విని దానిని విడిచిపెట్టే క్రైస్తవుడుగా ఉండవద్దని ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు విన్నారనుకో, వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ విన్నదానిని మీరు విడిచిపెట్టారనుకో, పాపాలలో మీరు కొట్టుకుని పోయేవారిగా ఉంటారు. కనుక అలాంటి వారిగా మీరు ఉండకూడదని, మీరు శ్రేష్టమైన వారిగా, స్థిరమైనటువంటి దేవుని బిడ్డలుగా మీరు ఉండేవారిగా ఉండాలని దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి వినిన సంగతులను మనము విడిచిపెట్టినట్లయితే కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూసారా? విశేష జాగ్రత్త అంటే ఏంటి తెలిసిందండి? అత్యాశతో కూడినటువంటి క్రమము, దేవునికి ఇష్టమైనటువంటి క్రమము, అలాంటి విశేష జాగ్రత్త. ఆ జాగ్రత్త కాదు నాన్న. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది కదా. ఎందుకంటే ఒక్కసారి ఆ మాట కూడా చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏ మాట ఉందో తెలుసా? ఒక్కసారి చూడండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, చూసారా? కొట్టుకొని పోకుండా నువ్వు ఉన్నట్లయితే మరి విశేషముగా నువ్వు దేవుడితో సహవాసం చేస్తావు. మరీ విశేషముగా అంటే నీవు జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతుకుతావు తల్లి. ఈ రోజున అజాగ్రత్తగా వెతికే క్రైస్తవులు చాలామంది ఉన్నారురా. అమ్మా, ఆ గుంపులో నువ్వు ఉండొద్దు నాన్న. ఆ గుంపుతో మనకు సహవాసం వద్దమ్మా బాబు. ఆ గుంపుతో మనకు సాంగత్యం వద్దు. మరి ఏ గుంపుతో మనకు సాంగత్యం కావాలో తెలిసిన? దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకడం అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నీ చేతుకున్నటువంటి ఉంగరం పడిపోయింది అనుకుందాలి. ఆ ఉంగరాన్ని ఏం చేస్తావురా? బంగారం కాబట్టి అది దొరికేటంత వరకు కూడా చీకటైనా, అక్కడ చెత్త ఉన్నా, ఎన్ని ముళ్ళున్నా సరే కానీ అది దొరికేటంత వరకు కూడా నీ దగ్గర ఉన్నటువంటి ఆ సెల్ లైట్ కావచ్చు, లేకపోతే లైటు కావచ్చు, లేకపోతే దీపం కావచ్చు, ఏదైనా సరే ఒక వెలుగు నీ కూడా పట్టుకుని వెళ్ళి ఆ ఉంగరం దొరికే వరకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తావు తల్లి. దానిని జాగ్రత్తగా వెతకడం. ఎందుకంటే చిన్న రాయి ఒకవేళ మెరుస్తుందనుకో, అదే నా ఉంగరం అనుకుంటావు. లేదు కదా, అక్కడ ఏదైనా ఒక వస్తువు కనపడితే అదే నా ఉంగరం అనుకుంటావు. ఎందుకంటే నీ ఆశ అంతా కూడా ఎవరి మీద ఉంది? ఉంగరం మీద ఉంది. కాబట్టి ఆ బంగారము కాబట్టి చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నావు. అదే నీ చేతిలో ఉన్నటువంటి ఒక రూపాయి కాయినో లేకపోతే 2 రూపాయల కాయినో పడిపోయింది అనుకుందారి, నీ చేతిలోదే. ఈ ఉంగరం కూడా చేతిలోదే, ఈ రూపాయి కాయిన్ కూడా చేతిలోదే నాన్న. అయితే రూపాయి కాయినే కదా అని అటు ఇటు ఎదుగుతావురా, దొరకలేదు. ఏం చేస్తావు? పోతే పోనేలే, రూపాయే కదా అని నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఈరోజు ప్రభువుని కూడా బంగారు ఉంగరాల వెతుకుతున్నావా, లేకపోతే రూపాయి కాయిన్ వల్ల వెతుకుతున్నావురా నాన్న? జాగ్రత్తగా వెతుకు ప్రభువుని. జాగ్రత్తగా ఎలాగా? మరీ విశేషముగా నువ్వు ప్రభువుని వెతకాలి. వెతకాలంటే మందిరములోనికి వెళ్ళిన తర్వాత దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాటలు నీవు జాగ్రత్తగా వినాలి నాన్న. జాగ్రత్తగా విన్నదానిని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయములో ఉంచుకోవాలి. కానీ ఈరోజు ఎంతమంది హృదయములో ఉంచుకుంటున్నారో అది మీకే తెలియాలి. ఎందుకంటే నేను సేవకుడిగా నేను మీకు పేర్లు పెట్టడానికి వాక్యం చెప్తలేదు నాన్న. నీవు స్థిరంగా ప్రభువులో నిలబడ్డావనుకోరా,
ప్రభు బిడ్డగా ఉంటావు నాన్న. జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతికావనుకోరా. ఇక్కడ ఆయన ఏమన్నాడో తెలిసిన క్రింద మాట చూసుకున్నట్లయితే, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై. ముందేం చేయాలి? జాగ్రత్తగా వెతకాలి. రెండవది ఆయన్ని బ్రతిమాలుకోవాలి. నీ బిడ్డకు ఉద్యోగం లేదా? యేసయ్యను బ్రతిమాలుకో. నీ బిడ్డకు వివాహం జరగలేదా? యేసయ్యను బ్రతిమాలుకో. నీకు గృహం లేదా? యేసయ్యను బ్రతిమాలుకో. బ్రతిమాలుకుంటే ఆయన ఏమంటాడో తెలుసిన, నీవు పవిత్రుడవై. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట తెలిసినది. పవిత్రుడుగా ఉన్నవారికి మాత్రమే. నువ్వు పవిత్రుడు అవ్వాలంటే వాక్యములో ఉతక స్నానం చేయాలి. వాక్యములో ఉతక స్నానము చేయడం అంటే వినిన సంగతులను నీవు మర్చిపోకుండా, పాపములో నువ్వు కొట్టుకొని పోకుండా ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలన్నా. ఒకవేళ ఉంచుకోలేదనుకోరా, బైబిల్లో మరి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దానికన్నా ముందు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, నీవు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చూసారా? నువ్వు ఈ రీతిగా జీవిస్తేనే ప్రభువు మన మీద ఏమి నిలుపుతాడట? శ్రద్ధ నిలుపుతాడు నాన్న. అంతేగాని బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వెళ్ళిపోయాను. ఒక ఆయన అన్నాడు, నాన్న బైబిల్ పట్టుకున్నారు కానీ బ్రతుకు మారలేదు, గుండు కుట్టించుకున్నారు కానీ గుణం మారలేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ పరిస్థితులు మారలేదు. కారణం ఏంటి తెలిసిన నాన్న? వారు ప్రభువుని జాగ్రత్తగా వెతుకుటలేదు, ప్రభువుని అశ్రద్ధతో వెతుకుతూ ఉన్నారు. ఆ కోవలో, ఆ గుంపులో నువ్వు ఉండొద్దని సేవకుడిగా నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను తల్లి. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి వాక్య సందేశమును కూడా నువ్వు విని నీ మనస్సును సరి చేసుకున్నానా. ఒకవేళ సరి చేసుకునే పరిస్థితి నీలో లేకపోతే, అయ్యా ఓ సహోదరుడా, నీవైనా సరే నీలో లేకపోతే బైబిల్ ఏమంటుందో తెలిసిన? ఒక్కసారి చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూసావు నాన్న, ఒక మాట చెప్పండిరా. ఇంటికి మొదటి గురువు ఎవరో తెలుసా? స్త్రీ. స్త్రీ ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగినటువంటి లేదా గుణవతి అయినటువంటి భార్యగా పాత్రను పోషించిందో నాన్న, ఆ ఇంట్లో పాపం ఉండదురా. ఆ ఇంటిలో పాపానికి చోటు ఉండదు నాన్న. బైబిల్లోనే పరమగీతాల్లో ఒక మాట ఉంది, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వివాహ వయస్సు రాలేదు, వివాహ వయసు వచ్చినప్పుడు దానిని గూర్చి మేము ఆలోచించదము, అది మా ఇంటికి ప్రహారీ గోడవలేని ఉన్నదంటున్నాడు. స్త్రీ కుటుంబానికి ఏ గోడ తెలిసిన నాన్న? ప్రహారీ గోడ. ప్రహారీ గోడ ఉన్నప్పుడు ఆ ఇంటిలోనికి దొంగలు రాలేరు నాన్న. ఆ ఇంటిలో దొంగతనాలు జరగవు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? ఆ స్త్రీ ఎవరి మాట వినలేదు తెలిసిన? ఫస్ట్ దేవుని మాట వినలేదు. రెండవది భర్త యొక్క మాట వినలేదు. వినలేదు కనుక ఆమె కన్నులకు ఇంపుగాను రమ్యముగాను ఏది కనిపించింది తెలిసిన? పాపము కనిపించిందిరా. అంటే ఆ స్త్రీ పాపములో కొట్టుకొని పోయే పరిస్థితిలో దిగజారిపోయింది నాన్న.
ఈరోజు దేవుడికి నువ్వు దూరంగా ఉన్నావు అనుకోరా, పాపం నీకు ఎలా కనపడుతుందో తెలిసిన? కన్నులకు ఇంపుగాను, రమ్యముగాను, అందమైనదిగాను కనబడుతుందిరా. కాబట్టి అమ్మా, వాటి జోలికి వెళ్ళొద్దురా. వాటితో మనకి సంబంధం లేదు నాన్న. ఎందుకు తెలుసా? భర్త మాటను వినండి. అలాగే భర్తలారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. ఎందుకు తెలుసా? 128వ కీర్తన అంతా కూడా భర్తను గూర్చే బైబిల్ మాట్లాడింది. ఏమని తెలుసునా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. ఒకవేళ నీ భార్య నీ మాట వినలేదేమో, వినకపోయినా సరే కానీ నిరుత్సాహపడవద్దు. నీ భార్య యొక్క ఆ సంగతులను భర్త కానీ ఎవరితో చెప్పుకోవాలి? ఇరుగు పొరుగు వారితో కాదు సహోదరుడా, యేసయ్యతో చెప్పుకో. అలాగే సహోదరి, నీ భర్త కూడా నీ మాట వినలేదేమో, వినకపోతే నీ భర్తను గూర్చినటువంటి ఆ యొక్క మాటలు నువ్వెవరితో చెప్పుకోవాలి? యేసయ్యతో చెప్పుకో నాన్న. ఇరుగు పొరుగు వారితో కాదు. ముసలమ్మ ముచ్చట్లు మనకొద్దు. ముసలమ్మ ముచ్చట్ల ద్వారా పాపము రావడం తప్ప మరి ఒకటి ఏది కూడా ఉండదు నాన్న. కాబట్టి ఓ యవ్వనస్తుడా, లేకపోతే ఓ సహోదరుడా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నువ్వు నడిచినట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏమన్నా తెలుసిన? నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె వింటారు. ఎవరు తెలిసిన వీరు? దేవుని యొక్క మాటలు విన్నవారు. ఒకవేళ దేవుని యొక్క మాటలు విని విడిచిపెట్టేవారిగా నువ్వు ఉన్నట్లయితే వారేం చేస్తారు? పాపములో కొట్టుకొని పోతారు. పాపములో నువ్వు కొట్టుకొని పోకుండా ఉండాలంటే యేసయ్యను జాగ్రత్తగా వెతుకునానా. యేసయ్యను జాగ్రత్తగా వెతికే గుణము ఒకవేళ నీలో లేకపోతే సహోదరి బాధపడొద్దు. మా వాక్యానికి సూటి నాన్న. ఇక్కడ ఏమంటుందో తెలిసిన? పాపము అవ్వమ్మ యొక్క కన్నులేకి ఎలా కనపడ్డది? అందముగాను, రమ్యముగాను, ఇంపుగాను కనపడ్డది. కనిపించింది కనుక ఆ ఫలాలు ఆమె తిన్నది. ఆమె తినడం కాకుండానే తన భర్త అయినటువంటి ఆదామునకు కూడా పెట్టింది. పెట్టినప్పుడు ఇరువురు కూడా ఎవరికి దూరం అయిపోయారా? దేవునికి దూరం అయిపోయారు నాన్న. ఈరోజు నువ్వు దేవుడికి దూరం అయిపోవడానికి గల కారణము, నువ్వు కొట్టుకొని పోవడానికి గల కారణం తెలుసా? యేసయ్య మాటకు నీ దగ్గర చోటు లేదు నాన్న. అమ్మా, ఒక అన్నగా, బాబు, ఒక సహోదరుడుగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? యేసయ్య మాట వినండి, యేసయ్యతో సహవాసం చేయండి. చేసినట్లయితే నువ్వు ధన్యుడవయ్యా. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందయ్యా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారయ్యా. అంతేకాదు, నీవు పవిత్రుడవై దేవుణ్ణి బ్రతిమాలుకున్నట్లయితే, నువ్వు యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. ఆ విషయం ఏంటి తెలుసునండి? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మానవుణ్ణి దేవుని వాక్యము ఎలా పోల్చింది తెలుసా? ఎందుకంటే ఎలాంటి వారు మన జీవితం ఏమై ఉన్నదో ఒక్కసారి చూడండి. 45వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ చూడండి. మంటికొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. చూసారా? కుండ పగిలిపోయింది. పగిలిపోయిన కుండను బయట పడేస్తారు. కానీ ఆ కుండ పెంకి వచ్చి నీవు నన్ను ఎందుకు నిర్మించావు అని సృజించిన వానితో వాదించు వారికి శ్రమ. కాబట్టి నాన్న, మనము మన బ్రతికి ఎంత తెలిసిన? ఒక మంటి కుండ పెంకుతో సమానం. బయట నేలను పారవేయబడి
అందరి చేత త్రొక్కబడిన వారితో సమానము. అలాంటి విలువ లేనటువంటి ఈ జీవితానికి యేసయ్య విలువిచ్చాడు. ఇది ధ్యానించాలంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. మరి యొక్క వాక్య సందేశములో ఈ మంటి కొండ అంటే ఏంటి, పెంకులు అంటే ఏంటి జ్ఞాపకం చేసుకుందాం. దానికన్నా ముందు ఇంతవరకు నేను చెప్పినటువంటి వినినటువంటి ఆ మాటలు ఎంతవరకు మీకు అర్థమయ్యో నాకు తెలియదు. కానీ ఒక వృద్ధుడు ఒక ఏటి వద్దకెళ్ళి అక్కడ కూర్చుని అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఒక యవనస్తుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ ఏటిలో దిగడానికి ఆ యవనస్తుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ వృద్ధుడు అన్నాడు, బాబు, నది చాలా ప్రవహిస్తూ ఉంది, ప్రవాహం ఎక్కువగా ఉన్నది, కాబట్టి ఇప్పుడు ఆ నదిలోనికి దిగొద్దు బాబు అన్నాడు. అనంటే ఆ యవనస్తుడు వృద్ధుడితో అంటూ ఉన్నాడు, తాత నీకేం తెలుసును, నేను రోజు కూడా ఈ నదిలో నేనేం చేస్తున్నాను, ఈదుతూ ఉన్నానయ్యా. ఎక్కడ గొయ్యం ఉందో, ఎక్కడ మెట్టలున్నాయో నాకు తెలుసు, కాబట్టి నువ్వేమీ భయపడొద్దు అని విస్తారముగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలోనికి ఈ యవనస్తుడు దూకాడు. దూకిన వెంటనే ఒక పెద్ద సుడిగుండం వచ్చింది. పెద్ద సుడిగుండం వచ్చి ఈ యవనస్తుడిని ముంచివేసింది. కేకలేస్తున్నాడు, అయ్యా నన్ను రక్షించండి, అయ్యా నేను మునిగిపోతున్నాను, కాపాడండి అని. కానీ రక్షించు వారెవరో కూడా లేరు. ఆ సుడిగుండములో పడి ఆ యవనస్తుడు ఈ వృద్ధుడు చూస్తుండగానే చనిపోయాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసునా? నాన్న, పాపము తీపిగా ఉంటుంది, రోజు చేసే పాపమే కదా అని అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు ఆ పాపమే పామై పడగ విప్పి నిన్ను కాటు వేస్తాడు నాన్న. కాబట్టి పాపానికి దూరంగా ఉండండి. మీ దైవ సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని, ఆ వాక్య సంగతులను వినండి. విని మీ కుటుంబాలు రక్షించుకోండి, మీ బ్రతుకులు రక్షణ మార్గములో నడిపించుకోండి. అంతేగాని ప్రవాహంలో కొట్టుకొని పోయేవారిగా ఉండవద్దని దైవ సేవకుడిగా ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ ఆత్మీయ సేవకుడిగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వము ఎరిగినటువంటి మా కన్న తండ్రి, మేము నీ మాటలు మా జీవిత కాలములో అనేక మార్లు వింటున్నాము, కానీ ఒక్కదానినైనా మేము ఆచరించలేని వారిగా ఉన్నాం. ఇప్పుడైనా ఆచరించి మా బ్రతుకులు సరిచేసుకుని నీతో సహవాసము చేసే భాగ్యము మాకందరికీ దయచేయండి యేసయ్య. అలాగే ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ యొక్క అధినేతలైనటువంటి సూర్యరాజు అయ్యగారిని, అలాగే వారి కుటుంబ సభ్యులను, వారికి ఇచ్చినటువంటి బంధువర్గమును, వారితో ఉన్నటువంటి ఈ ఛానల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్, మిగిలిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఈ ఛానల్ మీద ఏ సాతానుడి కన్ను పడకుండా ఈ ఛానల్ని ఇంకా నానాటికి అనేక రీతులుగా మీరు ఆశీర్వదించమని, అలాగే ప్రభు వాక్యం విన్న బిడ్డలలో, వారి కుటుంబాలలో ఎవరైనా బలహీనులు ఉన్నారేమో, రోగులు ఉన్నారేమో, హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నవారు ఉన్నారేమో, అయ్యా నీ మాట స్వస్థతనిస్తుంది, నీ మాట జీవమునిస్తుంది, నీ మాట రక్షిస్తుంది, నీ మాట బలపరుస్తుంది. కాబట్టి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నీ మహిమ ప్రభావమును అందరికీ తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామాన్న ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.